హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. ఎవరి జై కిషోరి? ఎందుకంత ఫ్యాన్ ఫాలోయింగ్? జై కిషోరి శర్మ. ఈమె పేరు చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ఫేస్ తెలియని వాళ్ళు మాత్రం అస్సలు ఉండరు. ఎందుకంటే ఈమె సోషల్ మీడియాలో అంత ఫేమస్. ఆధ్యాత్మిక బోధనలు, భక్తి గీతాలతో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు జై కిషోరి. సోషల్ మీడియాలో ఆమెకు మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఏం మాట్లాడినా క్షణాల్లో కోట్ల మందికి ఆ మెసేజ్ రీచ్ అవుతుంది. ఆమె మీటింగ్ పెడుతుందంటే ఎగబడి మరీ టికెట్లు కొనుక్కొని ఆమె మాటలు వినేందుకు ప్రజలు వస్తారు. ఆధ్యాత్మికత విభాగంలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది అంటే ఆమె చాలా ఏజ్డ్ పర్సన్ అనుకుంటారేమో. కాదు, ఆమె జస్ట్ 29 ఇయర్సే. 1995 జులైలో రాజస్థాన్ లోని సుడన్గఢ్ లో జన్మించింది జై కిషోరి. వాళ్ళది చాలా ఆధ్యాత్మికత కుటుంబం. అందుకే చిన్నతనంలోనే అటువైపు అడుగులు వేసింది కిషోరి. కేవలం 7 ఏళ్ల వయసులోనే ఆధ్యాత్మిక బోధనలు ఇవ్వడం ప్రారంభించింది. స్కూల్లో ఉన్న సమయంలో దైవ గీతాలకు డాన్స్ ప్రదర్శనలు ఇచ్చేది. మహాదేవి బిర్లా వరల్డ్ అకాడమీ నుంచి విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆధ్యాత్మికత పాఠాలు చెప్తూనే కలకత్తా శ్రీ శిక్షయాతాన్ విద్యానికేతన్ నుంచి కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. మొదట్లో జై కిషోరికి అంత గుర్తింపు లేదు. కేవలం రాజస్థాన్ పరిధిలో మాత్రమే ఆమెను గుర్తుపట్టేవాళ్లు. కానీ తరువాత జై కిషోరి ఆల్బమ్స్ చేయడం ప్రారంభించింది. దాదాపు 20కి పైగా ఆధ్యాత్మికతకు సంబంధించిన ఆల్బమ్స్ ను చేసింది. వీటిలో శివస్తో సుందర్కాండ్, లగన్ తుమ్సే లగా, ఠాకూర్జీ ఆల్బమ్ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా జై కిషోర్ పేరు మారుమోగిపోయింది. ఆమె పాటలకు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. సోషల్ మీడియాలో కూడా ఎంటర్ అవడంతో జై కిషోరి ఫేమ్ కు తిరుగులేకుండా పోయింది. సోషల్ మీడియాలో కోట్ల మంది ఫాలోవర్స్ ని కిషోరి సంపాదించుకుంది. ఆధ్యాత్మిక విభాగంలో కిషోరి చేసిన సేవలకు గాను ఆమెకు ఆదర్శ్ యువ ఆధ్యాత్మిక గురు పురస్కారం, సమాజ్ రతన్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు వచ్చాయి. ఇంత ఫేమ్ సంపాదించుకున్న జై కిషోరి రీసెంట్ గా ఎయిర్పోర్ట్ లో 2 లక్షల విలువ చేసే క్రిస్టియన్ డియోరీ బ్యాగ్ తో కనిపించడం వివాదాస్పదంగా మారింది. ఆధ్యాత్మిక బోధనలు చేసే కిషోరి ఇంత లగ్జరీ బ్యాగ్ తో కనిపించడం, అందులోనూ ఆ బ్యాగ్ దూడల చర్మంతో తయారు చేసే బ్యాగ్ అవడంతో అంతా కిషోరిని విమర్శించారు. కానీ తాను సాధ్విని కాదని, డబ్బు సంపాదించొద్దని తాను ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. ఆధ్యాత్మికంగా బతకడం అంటే డబ్బుకు దూరంగా బతకడం కాదని క్లారిటీ ఇచ్చారు. అలాగే ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా అనే ప్రస్తావన వచ్చినప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఆమె ఇలా విన్నవించారు. బాగేశ్వర్ బాబా గురించి వార్తల్లో వచ్చిన మాటల్లో ఏమాత్రం నిజం లేదు. ఒక ఇంటర్వ్యూలో ఆయన నన్ను చెల్లిగానే ప్రస్తావిస్తూ చెప్పారట. నేను ఆయన్ని ఎప్పుడూ కలవలేదు, భవిష్యత్తులో కలవాలని కూడా లేదు అని స్పష్టంగా చెప్పారు. అలాగే పెళ్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఇలా చెప్పారు. నాకు ప్రస్తుతం దానికి సమయం లేదు. నాకు ప్రేమ పెళ్లైనా ఏర్పాటైన పెళ్లైనా ఎలాంటి సమస్య లేదు. కానీ నేను ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని అన్నారు. జై కిషోరి తన పెళ్లిపై కుటుంబం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. అలాగే ఆమె ఇది కూడా అన్నారు, నేను ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటానో అప్పుడు అందరికీ అర్థమయ్యేలా క్లారిటీ ఇస్తాను అని అన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఏఎన్ఆర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.